హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ వీడియోలో రైస్ బ్యాగ్తో కానీ ఇంకా వేరే ఏ బ్యాగ్స్తో అయినా కానీ గ్రో బ్యాగ్స్ ఎలా కుట్టుకోవాలో చూసేద్దామండి. మన గార్డెన్లోకి ఉపయోగపడే గ్రో బ్యాగ్స్ ఈజీగా కుట్టేసుకుందామండి. ఇదిగోండి, ముందుగా నేను ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇది రైస్ బ్యాగ్ అండి. దీన్ని ముడతలు లేకుండా సాఫ్గా అనుకోండి. తర్వాత ఈ పక్కన ఈ జాయింట్ ఉంటుంది కదండి, దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇది మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదండి. చిన్న గ్రో బ్యాగ్ లాగా వస్తుంది ఈ ప్లేట్ సైజుకి. ఈ ప్లేట్తోనైతే ఇలా 2 రౌండ్స్ సర్కిల్స్ అయితే గీసుకున్నానండి. ఇలా ఈ యొక్క బ్యాగ్స్తోనైతే 2 గ్రో బ్యాగ్స్ అయితే కుట్టేస్తున్నానండి. అది కూడా డబుల్ లేయర్గా కుట్టేస్తున్నాను. ఇంకా సింగిల్ లేయర్గా కుట్టేస్తే ఏంటంటే తొందరగా పాడైపోతుంది కదా, అందుకని డబుల్ లేయర్గా కుట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ డబుల్ రౌండ్ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇందులో 2 పీసెస్ వచ్చినాయి. ఈ పక్కన ఇంకో 2 పీసెస్ అయితే వస్తాయండి. ఇదిగోండి, ఇక్కడ 2 రౌండ్ సర్కిల్స్ అయితే కట్ చేసుకున్నాను. 2 రౌండ్ పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీస్ ఉంటుంది కదండి, దాంతోనైతే పై లేయర్ అయితే కట్ చేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా సాఫ్ట్గా అనుకోవాలి. ముడతలు వస్తే ఏంటంటే కొంచెం స్ట్రైట్గా కట్ కాదు కదా, అందుకని ఇప్పుడు ఈ రౌండ్ సర్కిల్ దగ్గర ఒక లైన్ అయితే గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత దాని నుంచి టేప్తోని ఎంత ఉందో కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాత అదైతే 29 వచ్చిందండి రౌండ్ పీసెస్ నాకు. ఇదిగోండి, ఇప్పుడు స్ట్రైట్ పీస్ కూడా ఎంత ఉందో చూస్తున్నాను. ఇది కూడా 29 వచ్చిందండి కరెక్ట్గా నాకు. ఇంకా దీన్ని అయితే డబుల్ లేయర్గా మధ్యలో నుంచి అయితే కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం అయితే కట్ చేసుకుంటున్నాను. సింగిల్ లేయర్గా కూడా కుట్టుకోవచ్చు, కానీ ఇంకా సింగిల్ లేయర్గా కుట్టుకుంటే కొంచెం ఎండకి వానకి మనం అందులో వేసిన మట్టికి అది తట్టుకొని కొంచెం ఎక్కువ రోజులు మన్నాలి కదండి మనకైతే. అందుకని ఇంకా నేనైతే డబుల్ లేయర్గా అయితే కట్ చేసుకొని కుట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్గా కుట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇది ఒక గ్రో బ్యాగ్ లాగా అవుతుంది. రౌండ్ సర్కిల్ ఒకటి, స్ట్రైట్ పీసెస్ ఇవి 2. ఇదిగోండి, ఈ రెండు కలిపి 2 గ్రో బ్యాగ్స్ అయితే కుట్టేసుకుందామండి. ఇదిగోండి, ఇక్కడ ఈ రౌండ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ 2 పీసెస్ని జాయిన్ చేసుకొని రౌండ్గా అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ కుట్టు వేసుకోకుండా ఏం కాదు, కానీ ఇంకా కొంచెం కుట్టేటప్పుడు అటు ఇటు కదిలిపోతుంటాయి పీసెస్ 2 కాబట్టి, అందుకని ఇలా రౌండ్గా అయితే కుట్టేసుకోవాలండి మొత్తం. ఇదిగోండి, ఈ విధంగా అయితే రౌండ్ పీసెస్కి మొత్తం రౌండ్గా కుట్టు అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇంకో పీస్ ఉంటుంది కదా స్ట్రైట్ పీస్, దాన్ని కూడా ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది కదండి, ఆ వైపున ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. వేసుకోకుండా ఏం కాదు, కానీ అటు ఇటు పోకుండా కుట్టేటప్పుడు స్టిఫ్గా ఉంటుంది, అందుకని ఈ కుట్టు అయితే వేసుకోవాలి. దీన్ని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ పక్కన ఈ పక్కన ఓపెన్స్ ఉంటాయి కదండి, ఇవి అయితే జాయిన్ చేసుకోవాలి. పైనుంచి అయితే జాయిన్ చేసుకోవాలి. కింద నుంచి కొంచెం ఎక్కలు తక్కువలు వచ్చినా కానీ కొంచెం కట్ చేసుకోవచ్చు. పైన జాయింటింగ్ ఉంటుంది కదా, ఆ జాయింటింగ్ దగ్గర నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్లో రఫ్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది ఒకటే కుట్టు వేస్తే. ఇప్పుడు దీనికి కూడా డబుల్ కుట్టు వేసుకోండి, కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది డబుల్ కుట్టు అనేది వేసుకుంటే. ఇదిగోండి, ఇది కూడా కుట్టు వేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు రౌండ్ పీస్ ఉంది కదా, దీన్ని కూడా ఒక మార్క్ చేసి ఈ మార్క్ నుంచి మనం జాయిన్ చేసుకున్న స్ట్రైట్ పీస్ ఉంది కదండి, ఆ పీస్ని ఈ పీస్ని ఇలా రౌండ్ సర్కిల్ కొలుచుకోవాలి ఒకసారి. ఎందుకంటే కొంచెం సరిపోతుందా సరిపోదా, ఎక్కలు తక్కువలు వస్తుందా అని డౌట్ ఉంటుంది కదా, ఇలా కొలుచుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టుకునేటప్పుడు. నాకైతే కరెక్ట్గా వచ్చిందండి. ఈ మనం స్ట్రైట్ పీస్ జాయిన్ చేసుకున్న దగ్గర నుంచి అయితే రౌండ్ పీసు పైన పెట్టేసి ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను, కుట్టు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి, మెల్లిమెల్లిగా కుట్టు అనేది వేసుకోవాలి. మనం కుట్టుకున్న రౌండ్ పీస్ అనేది కిందన పెట్టేసి స్ట్రైట్ పీస్ కూడా జాయిన్ చేసుకున్నాం కదండి, అది పైన పెట్టేసి ఇలా కుట్టేస్తే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. ఈ రౌండ్ తిరిగేటప్పుడు మెల్లిమెల్లిగా కుట్టేసుకోవాలండి. ఈ గ్రో బ్యాగ్ కుట్టుకునేటప్పుడు కొంచెం ఈ రౌండ్ తిరిగేటప్పుడే అండి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంతే. ఒక రౌండ్ వేసామంటే ఇంకా అయిపోయినట్లే గ్రో బ్యాగు. చాలా ఈజీగా మన చేతులతో మనం మన ఇంట్లో వేస్ట్గా ఉన్న రైస్ బ్యాగ్స్తో ఇలా గ్రో బ్యాగ్స్ తయారు చేసుకోవచ్చండి.
చూడండి కంప్లీట్ అయితే అయిపోయింది. నాకు ఇక్కడి వరకు పర్ఫెక్ట్గా వచ్చింది. దీనిపైన కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది కదా, అందుకని ఫస్ట్ కుట్టు వేసుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కదా, ఇంకా సెకండ్ వేసుకునేటప్పుడు ఇంకా రౌండ్గా తిరిగేస్తుంది అంతే మనం కుట్టిన కొద్దీ బ్యాగ్. ఇదిగోండి మొత్తం మళ్ళీ రౌండ్గా డబుల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. గ్రో బ్యాగ్ కుట్టడం అయితే అయిపోయిందండి. ఇదిగోండి చూడండి కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే మంచిగా ఉల్టా తీసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇంట్లో మిషన్ ఉంటే అయితే మన చేతులతో మనమే ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజులలో అయితే అందరి ఇళ్ళల్లో మిషన్స్ అయితే ఉంటున్నాయి. ఇంకా మిషన్ లేకున్నా కానీ బయట కుట్టించుకున్నా కానీ 5 minutesలో అయిపోతుందండి కుట్టడం అయితే. చూడండి ఎంత బాగా రెడీ అయిందో గ్రో బ్యాగ్. నేను ఇంకా కొన్ని కూడా కుట్టేసుకున్నాను, వాటిని కూడా చూపిస్తాను. ఇదిగోండి నేను ఇందాక కుట్టుకున్న గ్రో బ్యాగ్ అయితే ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా కొన్ని కూడా కుట్టుకున్నాను అన్నాను కదా, ఇదిగోండి ఇవి. ఇంట్లో ఉన్న రైస్ బ్యాగ్స్తో అయితే ఇవైతే కుట్టేసుకున్నానండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా కుట్టేసుకున్నాను. బాగున్నాయి కదండి. ఇందులో అయితే పచ్చిమిర్చి మొక్కలు పెట్టుకోవచ్చు, టమాటా మొక్కలు పెట్టుకోవచ్చు, వంకాయ మొక్కలు పెట్టుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అండి. ఈ బ్యాగ్ సైజుకి తగ్గట్టుగా ఏ మొక్కలు ఉంటే ఆ మొక్కలు అయితే పెట్టేసుకోవచ్చు. డబుల్ లేయర్గా కుట్టేసుకున్నాం కదండి, ఇంకా కొంచెం మనకి ఎక్కువ రోజులే వస్తుంది వీటి మన్నిక అయితే. ఇంకా మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి. సింగిల్గా కుట్టేసుకుంటే కంటే ఇలా డబుల్గా కుట్టేసుకుంటేనే బెటరు. ఈ గ్రో బ్యాగ్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్లో అయితే చెప్పండి. ఇదిగోండి ఈ విధంగా అయితే హోల్స్ అయితే చేసుకుంటున్నాను. ఒక్కో బ్యాగ్కి ఒక 5 holes వచ్చేలాగా అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా హోల్స్ అయితే కంపల్సరీ కదా, అన్ని బ్యాగ్స్కి ఇదే విధంగా అయితే హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.